1972లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్క మనిషి మా శత్రువులకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని దేవుణ్ణి ప్రార్థించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత 2023 డిసెంబర్ 15వ తారీఖుని సొసైటీ ఆఫ్ ది స్నో అనే టైటిల్ తో ఒక మూవీ వచ్చింది. ఈ రోజు మనం ఆ మూవీనే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లో కొంతమంది రబ్బీ ప్లేయర్స్ రబ్బీ గేమ్ ఆడుతూ ఉంటారు. వీళ్ళందరూ చాలా బాగా గేమ్ ఆడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ ఫైనల్స్ కి సెలెక్ట్ అవుతారు. వీళ్ళందరూ గేమ్ ఆడటానికి వెళ్ళాలి అంటే మధ్యలో అందరూ ఫ్లైట్ ఎక్కవలసి ఉంటుంది. వీళ్ళందరూ ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కుతున్నారు. అందరూ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటారు. మేము ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యామని పార్టీలు కూడా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ మెమోరీస్ కోసం వెళ్లే దారిలో ఫోటోలు తీసుకుంటూ ఆ ఫ్లైట్ లో వెళ్తూ ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీస్ కూడా వీళ్ళని ఆనందంగా సాగనంపుతారు. ఈ ఫ్లైట్ లో వాళ్ళు వెళ్లే ప్రతి ఒక్క మూమెంట్ కెమెరాలో క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అలాగా ఒక 2 కొండల మధ్యలోంచి వెళ్తూ ఉండగా అక్కడున్న మబ్బుల వల్ల అలాగే గాలి వల్ల ఫ్లైట్ అంతా ఊగిపోతూ ఉంటుంది. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సీట్ లో కూర్చుని మాకేమీ అవ్వకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ఫ్లైట్ ఆ మబ్బుల్లోంచి బయటికి వెళ్ళగానే ఎదురుగా ఒక పెద్ద మంచు కొండ ఉంటుంది. పైలట్ ఆ మంచు కొండను తప్పిస్తాకి ట్రై చేస్తూ ఉంటారు. లోపల ఉన్న వాళ్ళందరూ చాలా భయంతో కూర్చుని ఉంటారు. పైలట్ ఆల్మోస్ట్ ఆ కొండను దాటిచ్చారు అనుకుంటే ఆ ఫ్లైట్ తోక ఆ మంచు కొండకు గుద్దుకుంటుంది. దానివల్ల ఆ ఫ్లైట్ 2 ముక్కలైపోతుంది. తోక భాగం అక్కడే పడిపోతుంది. ఆ తోక భాగంలో కూర్చున్న వాళ్ళందరూ ఆ ఫ్లైట్ లోంచి కింద పడి చనిపోతారు. ఆ ఫ్లైట్ ముందు భాగం మాత్రం ఆ మంచు కొండ మీద పడి అక్కడి నుంచి జారుకుంటూ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫ్లైట్ ముందు భాగం ఆగే సమయంలో లోపల ఉన్న సీట్లన్నీ ఊడిపోయి ఆ సీట్లో కూర్చున్న ప్యాసింజర్ల మీద పడిపోతూ ఉంటాయి. అలాగే చాలా మంది కాళ్ళు కూడా ఇరిగిపోతాయి. అక్కడ ఉన్న ఐరన్ ముక్కలు కట్ట చాలా మందికి దిగి స్పాట్ లో చనిపోతారు. ఆ ఫ్లైట్ ముందు భాగం ఆగే సమయానికి లోపల ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు పడిపోయి చావా బతుగా అన్న రేంజ్ లోకి వచ్చేసి ఉంటారు. ఆ ఫ్లైట్ లోపల ఉన్న కుర్రోళ్ళందరూ బయటికి వచ్చి ఒక్కొక్కరిని బయటికి లాగుతూ ఉంటారు. ఆ ఫ్లైట్ పైలట్ అయితే ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలి అని చనిపోతాడు. కొద్ది సమయంలోనే అక్కడ చీకటి పడిపోతుంది. బయట ఉన్న టెంపరేచర్ అంతా తగ్గిపోయి -30 డిగ్రీస్ కు వచ్చేస్తుంది. లోపల ఉన్న వాళ్ళందరూ గడ్డకట్టి చనిపోతామేమో అని ఒకరిని ఒకరు హత్తుకుంటూ వణిగిపోతూ ఆ నైట్ అంతా పడుకుంటే ఎక్కడ గడ్డ కట్టేస్తామో అని అందరూ పడుకోకుండా అలాగే మేలుకుని ఉంటారు. దెబ్బలు తగిలిన వారు అలాగే దెబ్బలు తగలిన వారు కూడా ఆ చలి తట్టుకోలేక ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇక తర్వాత రోజు తెల్లారిపోతుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ లోపల చనిపోయిన ప్యాసింజర్స్ బాడీస్ ని బయటికి తెచ్చేసి ఒక ప్లేస్ లో పెడతారు. అలాగే లోపల ఉన్న వాళ్ళందరూ పడుకుంటాం కోసం లోపల ఉన్న సీట్స్ అన్నిటిని తీసేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న లగేజ్లన్నీ ఓపెన్ చేసి ఎవరి దగ్గర ఏమేమి ఫుడ్ ఉందో అదంతా గ్యాదర్ చేస్తారు. రెస్క్యూ టీమ్ వచ్చి మమ్మల్ని కాపాడుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ని కొంచెం కొంచెం తింటూ ఉంటారు. అదే సమయంలో అక్కడి నుంచి ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఆ ఫ్లైట్ ఎంక చూస్తూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడే ఆ ఫ్లైట్ రెక్కలు కూడా షేక్ అవుతాయి. వీళ్ళందరూ ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు మనల్ని చూశారు అని చాలా ఆనందం పడతారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. గాని సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. గాని వీళ్ళ దగ్గరికి ఎటువంటి రెస్క్యూ టీమ్ రాదు. ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు మనల్ని చూడలేదు అని ఇక మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడతామని చాలా బాధపడుతూ ఉంటారు. అలాగా 2 రోజులు గడిచిపోతాయి. వీళ్ళందరూ పైనుంచి వెళ్లే ఏరోప్లేన్స్ కి మనం ఇక్కడ ఉన్నామని తెలియడానికి వాళ్ళ దగ్గరున్న బ్యాగ్స్ తోని ఎక్స్ సింబల్ ని వేస్తారు. అలాగే అక్కడ ఉన్న ఐస్ ని కరిగించి వాటర్ ని తయారు చేసుకుంటారు. ఒక ముగ్గురు మాత్రం ఇంక రిస్క్ చేసి ఫ్లైట్ తోక భాగం దగ్గరికి వెళ్తే అక్కడ మనకి బ్యాటరీస్ దొరుకుతాయి. అలాగే తినడానికి ఫుడ్, రేడియో కూడా అక్కడ ఉంటుంది. మనం అక్కడికి చేరుకుంటే బయట పడొచ్చు అని ఒక ముగ్గురు అనుకుని ఆ తోక భాగం దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కింద ఉన్న ఫ్లైట్ ముందు భాగం వీళ్ళకి కనపడదు. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది పైనుంచి వెళ్ళిన ఏరోప్లేన్స్ కి కింద మనం ఉన్నామని కనపడతలేదు అని. ఇక మనం కూడా పైకి వెళ్తే ప్రమాదం అనుకుని వీళ్ళ ముగ్గురు కిందకు వచ్చేస్తారు. ఇక ఆ ఫ్లైట్ లో ఉన్న కొంతమంది అయితేని చాలా భయంకరంగా ఆకలిని తట్టుకోలేక గెడ్డ కట్టిన వాళ్ళ బ్లడ్ ని వాళ్ళే తింటూ ఉంటారు. అలాగ ఒక 5 రోజులు గడిచిపోతాయి. వీళ్ళ దగ్గరికి ఎటువంటి రెస్క్యూ టీమ్ ఇంకా రాలేదు. వీళ్ళు ఆకలిని తట్టుకోలేక కొంతమంది అయితే వాళ్ళ షూలేసిని తింటే ఇంకొంతమంది సిగరెట్లని తింటూ ఉంటారు. లోపల ఉన్న వాళ్ళ ఆరోగ్యం అంతా రోజు రోజుకి పాడైపోతూ ఉంటుంది. అలా ఇంకో 10 రోజులు గడిచిపోతాయి. ఇక లోపల ఉన్న కొంతమంది మనం ఫుడ్ తినకుండా ఉంటే మనం ఖచ్చితంగా చనిపోతాం
చనిపోతాం. ఇక అప్పుడు రెస్క్యూ టీమ్ వచ్చినా గానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం బతకాలి అంటే మనం తినాలి అని, బయట ఉన్న డెడ్ బాడీస్ ని ఇంక మనం తినాల్సి వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. ఇక వాళ్ళు ఏమి చేయలేక బయట చనిపోయి ఉన్న డెడ్ బాడీస్ ని కోసి మనిషి మాంసాన్నే వాళ్ళు తింటూ ఉంటారు. అలా చేయటం చాలా మందికి నచ్చదు. నిజానికైతే ఆ తినేవాళ్ళకి కూడా అలా తినడం నచ్చదు. కానీ బతికి ఉండాలి కాబట్టి, ఇక అక్కడ తినడానికి ఏమీ లేదు కాబట్టి తింటూ ఉంటారు. కొంతమంది అయితే ఈ పని మేము చేయలేమని తినకుండా అలాగే ఉండిపోతారు. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి కొద్ది దూరంలో ఒక సూట్ కేసు దొరుకుతుంది. అందులో ఏమన్నా ఫుడ్ ఉందేమో అని ఓపెన్ చేస్తే అందులో వాళ్ళకి ఒక రేడియో దొరుకుతుంది. ఆ రేడియో తడిచిపోయి పాడైపోయి ఉంటుంది. కానీ ఈ స్టూడెంట్స్ లో ఒక మెకానిక్ ఉన్నాడు. అతను ఆ రేడియోని ఎలాగైనా ప్లే చేస్తానని చెప్పి ఒక యాంటీనాని తయారు చేసి ఒక వ్యక్తికి ఇచ్చి పైకి పట్టుకుని ఉంచోమంటాడు. అప్పుడు ఆ రేడియో ఆన్ అవుతుంది. అందులో న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ లో వీళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మేము చాలా రోజుల నుంచి ఆ కూలిపోయిన ఫ్లైట్ ఎక్కడుందో వెతుకుతూ ఉన్నాం గాని ఆ ఫ్లైట్ ఇంకా మాకు దొరకలేదు. అందుకే ఈ మిషన్ ని మేము ఆపేస్తున్నాం. ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు. అందుకే మేము మార్చి నెల వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మంచు కూడా కరుగుతుంది కాబట్టి అప్పుడు వెళ్ళి ఆ ఫ్లైట్ శిథిలాల కోసం మేము వెతుకుతామని ఆ న్యూస్ లో చెప్తారు. అది విన్నా వీళ్ళ గుండె తరుక్కుపోతుంది. వీళ్ళందరూ చాలా బాధతో చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇక మార్చి నెల రావడానికి మధ్యలో 2 నెలలు ఉన్నాయి. ఆ 2 నెలలు మనం ఇక్కడే ఉండాలా అని, అసలు మనం బతికుంటామా అని వీళ్ళందరూ చాలా బాధతో ఏడుస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి వేరే ఛాన్స్ లేదు. ఈ 2 నెలలు ఎలాగన్నా గానీ వీళ్ళు బతికే ఉండాలి. ఇక ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు కూడా మనలో ఎవరు చనిపోయినా గానీ మా బాడీ మీరు తింటాకి పర్మిషన్ ఇస్తుందా అని చెప్పుకుంటారు. ఆ ఫ్లైట్ లో ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఇక మిగిలి ఉన్నది 20 మంది మాత్రమే. ఇక ఒక రోజు వీళ్ళందరూ ఆ ఏరోప్లేన్ లోపల కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఒకటేసారి వీళ్ళ మీదకి మంచు వచ్చేస్తుంది. ఆ మంచు అంతా వీళ్ళ మీద అడిపోతుంది. వీళ్ళందరూ మంచులో కుక్కుకుపోతారు. వాళ్ళందరూ మంచులోంచి బయటికి రావడానికి ఎంతో కష్టపడతారు. వీళ్ళ చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. వీళ్ళకి చాలా దెబ్బలు కూడా తగులుతాయి. అలాగే ఆ మంచు వీళ్ళ మీద పడిపోయినందు వలన కొంతమంది చనిపోతారు కూడా. అలాగా ఏరోప్లేన్ లోపల వీళ్ళు 2 రోజుల వరకు చిక్కుకుపోతారు. 2 రోజుల తర్వాత అక్కడ ఉన్న విండోని బ్రేక్ చేసుకుని ఆ ఐస్ని అంతా తవ్వుకుంటూ వీళ్ళు బయటపడతారు. ఫైనల్ గా 2 రోజుల తర్వాత వీళ్ళు సూర్యుడిని చూస్తారు. కొంతమంది అయితే ఆ మంచులో ఉండలేక వాళ్ళకి ఫుడ్ కూడా సరిపోక చనిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఆ చనిపోయిన డెడ్ బాడీస్ ని తింటూ అలాగే సర్వే అవుతూ ఉంటారు. ప్రస్తుతానికి 36 రోజులు కంప్లీట్ అవుతాయి. వీళ్ళందరూ ఎలాగన్నా గానీ ఆ తోకబాకం దగ్గరికి చేరాలి అని కొంతమంది ఎక్కువ బలవంతులు మాత్రమే ఆ తోకబాకం దగ్గరికి వెళ్తాకి సిద్ధమవుతారు. బయలుదేరేటప్పుడు 4 బయలుదేరతారు గాని ఆ తోకబాగం దగ్గరికి మాత్రం 3 చేరుకుంటారు. అక్కడ వీళ్ళకి సంబంధించిన చాలా లగేజ్ ఉంటుంది. కొద్దిగా ఫుడ్ కూడా దొరుకుతుంది. అలాగే అక్కడ ఆ ఫ్లైట్ కి సంబంధించిన బ్యాటరీస్ కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్న మెకానిక్లో ఒక వ్యక్తి ఆ రేడియోని అంతా కనెక్ట్ చేసి చూస్తాడు. ఎవరికన్నా మన మాటలు వినపడతాయేమో అని అనుకుంటాడు గాని ఇతను అనుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఆ రేడియో కూడా పనిచేయదు. ఇక వీళ్ళ 3 నిరాశతో వెనక్కి వెళ్ళిపోతారు. ఇక మనల్ని కాపాడతాకి ఇంకెవరూ రారు అనుకుని కొద్దిగా బలం ఉన్న వీళ్ళ 3 ఎంత దూరమన్నా వెళ్ళి ఎవరొకరిని పట్టుకుని మనం ఇక్కడ ఇరుక్కుపోయామన్న విషయం చెప్పుదామని వాళ్ళు ఇంకా వీళ్ళందరి దగ్గర నుంచి బయలుదేరతారు. అలాగే వీళ్ళు చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారు. చీకటి పడితే ఏదన్నా మంచి ప్లేస్ చూసుకుని ఆ చలిని తట్టుకుండేలాగా వీళ్ళ దగ్గర ఉన్న బట్టలన్నిటిని కప్పుకుని నిద్రపోకుండా నైట్ అంతా అలాగే మేలుకుని ఉంటారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ 3లో ఒక వ్యక్తికి కాలు ఇన్ఫెక్ట్ అవుతుంది. అతను అంటాడు, ఇంకా నేను ఎక్కువ దూరం నడవలేను, మీరు వెళ్ళండి, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంటాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా అలాగే ముందుకి కొనసాగుతూ ఉంటారు. అలా ఒక 7 రోజులు గడిచిపోతాయి. 7 రోజుల నుంచి వీళ్ళు నడుస్తూనే ఉంటారు. వీళ్ళతో పాటుగా కొంత మాంసాన్ని తెచ్చుకుంటారు. అదే తింటూ ఉంటారు. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక నది కనపడుతుంది. పచ్చని ప్రదేశం కనపడుతుంది. మనం బతికిపోయామని అనుకుంటారు. అక్కడ వీళ్ళు వాటర్ తాగుతూ ఉండగా ఆ నది ఆపోజిట్ లో ఒక వ్యక్తి గుర్రం మీద కూర్చుని వీళ్ళకి కనపడతారు. వీళ్ళిద్దరూ అతను చూసి చాలా గట్టిగా అరుస్తూ మాకు హెల్ప్ చేయండి అని అంటూ ఉంటారు. ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి వీళ్ళు మాట్లాడే మాటలేమీ వినపడవు. అతను ఒక రాయికి పేపర్ ని చుట్టి వీళ్ళ దగ్గరికి విసురుతాడు. వీళ్ళు ఆ పేపర్ లో మేము ఐస్లాండ్ లో ఇరుక్కుపోయాం, మీరు న్యూస్ లో చూసిన వాళ్ళు మేము ఇంకా బతికే ఉన్నాం, మమ్మల్ని కాపాడండి అని రాస్తారు. ఆ పేపర్ ని మళ్ళా ఆ గుర్రం మీద కూర్చున్న ఆయనకి పాస్ చేస్తే ఆయన అది చదివి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే మిగతా మంది కూడా రేడియో వింటూ ఉండగా వీళ్ళకి సంబంధించిన న్యూస్ ఆ రేడియోలో వస్తూ ఉంటుంది. వాళ్ళని కాపాడతాకి మేము వెళ్తున్నామని ఆ న్యూస్ లో చెప్తారు. వీళ్ళందరూ చాలా ఆనందపడుతూ మనం ఇంటికి వెళ్ళిపోతున్నామని అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ తో అందంగా రెడీ అవ్వి రెస్క్యూ టీం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు వరకు అక్కడ చనిపోయిన 10
ప్రతి ఒక్క డెడ్ బాడీని తినేసి ఉంటారు. కొద్ది సమయంలోనే ఆ ప్లేస్ కి హెలికాప్టర్స్ లో రెస్క్యూ టీం వచ్చేస్తుంది. వీళ్ళందరూ ఆ ప్రదేశాన్ని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ అక్కడ ఉన్న జనం అందరూ వీరులు సూర్యులు అంటూ పొగుడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మాత్రం బతుకున్న శవాల్లాగా అయిపోతారు. వీళ్ళందరికీ చాలా రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు. ఫైనల్ గా వీళ్ళందరూ 58 రోజుల తర్వాత ఆ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. ఇక ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రియల్ స్టోరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలపండి.